అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి సూత్రాన్ని అనుసరించి ఈ సమాజం అంతా కూడా తెలంగాణ జాతి అంతా కూడా కొట్లాడి తెలంగాణ సాధించుకుంటే అధికారంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ కేసీఆర్ గారు మరి ఉన్న పలంగా ఒక జీవో ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ 26 కులాలను బీసీ జాబితాను తొలగించడం తీరని మరి అది మోసంగానే భావించాలి. అంటే ఆ రకంగా ప్రాంతాల పేరు మీద ప్రజలను రెచ్చగొట్టి మరి ఉన్న పలంగా మరి సామాజికంగా అభివృద్ధి చెందినారా 26 కులాలు, లేదా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమైనా మార్పులు వచ్చిందా, మరి ఎందుకు కేవలం వాళ్ళ యొక్క మూలాలు ఉత్తరాంధ్రకు సంబంధించిన చెప్పి తీసివేయడం ఏమాత్రం సబబు కాదు, ఇది అన్యాయం. వారు పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారు చెప్పినట్టుగా 105 రాజ్యాంగ సవరణ వల్ల రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మీ రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక సామాజిక స్థితిగతులను బట్టి ఎవరిని బీసీలుగా జాబితాలో మరి మీరు చేర్చాలనుకుంటారో అది ఆ రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. అంతేకాదు నరేంద్ర మోడీ గారు ఒక అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రధానమంత్రి కావడం వల్ల వారు నేషనల్ లెవెల్ ఉన్న బీసీ కమిషన్ కు వారు రాజ్యాంగ భద్రత కల్పించారు. అంతకుముందున్న ప్రభుత్వాలకు ఎవరికి మనసు రాలేదు. అంటే అంతకుముందు కోరలేని ఒక కమిషన్ కులాలను చేర్చడము తొలగించడమే, కానీ బీసీల హక్కులు కాపాడే దానికి ఉండేటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇవ్వడానికి మనసు రాలేదు. ఆ రకంగా మరి 27% అమలు చేయడానికి మరి ఈ యొక్క కమిషన్ కు చట్టబద్ధత కల్పించి అప్పటి నుంచి క్రమేణా మరి జాతీయ స్థాయిలో కూడా విద్యా సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ సముచితమైనటువంటి మరి శాతాన్ని పొందడానికి అది దోహదపడ్డది. కానీ ఇప్పటికైనా మీరు చెప్పినట్టుగా 26 కులాలు కూడా పాపం గొర్రె కషాయిని నమ్మి మోసపోయినట్టుగా కేటీఆర్ గారు ప్రతి ఎన్నికల సందర్భంలో ప్రధానంగా వీళ్ళు హైదరాబాద్లో ఇక్కడ కుక్కటిపల్లి, కుత్బుల్లాపూరు, మరి రామచంద్రపురం అనేక ప్రాంతాల్లో కొన్ని లక్షల సంఖ్యలో నివసిస్తున్నారు. ఎన్నికలు రాగానే వాళ్ళ ఓటు బ్యాంకుగా పరిగణించి మీకు తప్పకుండా న్యాయం చేస్తాం, మీకు బీసీ జాబితాను తొలగించిన వాళ్ళకి మళ్ళీ నేను అందులో పొందుపరుస్తామని చెప్పి హామీలు ఇవ్వడం, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, అదే రకంగా కార్పొరేషన్ ఎన్నికల ఆ రకంగా నమ్మి మోసపోతూ వస్తున్నారు. కానీ మరి విచిత్రం ఏంటంటే తండ్రులు తాతలు బీసీలుగా చలామణి అవుతున్నారు. కొడుకులు పాపం పిల్లలు పుట్టగానే స్కూల్ కోసమో మరి అడ్మిషన్లో బీసీ మరి వారికి ప్రమాణ పత్రం ఉన్నట్టయితే రిజర్వేషన్ దక్కుతాయని చెప్పి ఆశించిన వాళ్ళకు భంగపాటుగా మారింది. దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ వర్గాల పూర్తి హక్కులు కోల్పోయారు. మరి దీన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మరి తప్పకుండా మేము అధికారంలోకి వస్తే మీకు న్యాయం చేస్తాం, వెంటనే బీసీ జాబితాలో పొందుపరుస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 7.5 అవుతున్నది, ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మళ్ళీ బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం, నేను చాలా సందర్భాల్లో ఈ వర్గాలను ఆ రోజు కూడా నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ ఢిల్లీలో వాళ్ళతో సమావేశపరిచి వాళ్ళని కూడా ఒప్పించి న్యాయబద్ధంగా అర్ధాంతరంగా తొలగించిన దాన్ని మళ్ళీ తిరిగి చేయాలన్నప్పుడు ఆ రాష్ట్రాలు సిఫార్సు చేస్తే ఆ రాష్ట్రాల్లో బీసీలే కాదు జాతీయ స్థాయిలో కూడా మరి సెంట్రల్ ఓబీసీ లిస్టులో కూడా పొందుపరుస్తామని చెప్పి కూడా మరి ఎన్సీబీసీ చైర్మన్ హన్స్రాజ్ అయ్యర్ గారు కూడా పూర్తి హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా రాష్ట్రాల్లో బీసీలు కాకుండా కేంద్ర జాబితాలో కేంద్ర సూచీలో బీసీ జాబితాలో పెట్టడానికి వీల్లేదు. అది ఆ రకంగా నేను స్వయంగా వీళ్ళందరినీ కూడా ఆనాడు డాక్టర్ తమిళసాయి గవర్నర్ ఉన్నారు, వారి దృష్టి తీసుకెళ్ళాను. ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు, సమంజసం కాదు. ప్రాంతాలుగా అన్నదమ్ములుగా మేము విడిపోయినంత మాత్రాన ఇక్కడ ఉన్నటువంటి సామాజికంగా వివక్ష గురైనటువంటి ఈ వర్గాలను మరి ఉన్నపలంగా తీసేయడం భావ్యం కాదని చెప్తే తప్పకుండా వారు కూడా గవర్నర్ గారు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారని చెప్పారు. ఆనాడు మొండి ప్రభుత్వం సామాజిక న్యాయం పేరు మీద ఇవాళ కొత్తగా వాళ్ళు వాదనలు మొదలు పెట్టారు. వాళ్ళలో ఉన్నటువంటి చీలికలు, వాళ్ళలో ఉన్నటువంటి అనర్థాలు లేదా ఆస్తుల పంపకాలు వచ్చే తేడాలు, రాజకీయ పదవుల్లో వచ్చినటువంటి తేడాల్లో ఇప్పుడు సామాజిక తెలంగాణ అంశాన్ని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ మళ్ళీ కవిత గారు మాట్లాడుతారు. అంటే ఇవాళ హత్య చేసిన వాళ్ళే సంతాప సభ పెట్టినట్టుగా సామాజిక 10 సంవత్సరాల నుండి మీరు ఈ వర్గాలను దగా చేసి మోసం చేసి అడుగడుగున చివరికి ఒక మొదటి మరి మీ ప్రభుత్వంలో ఒక మహిళ కూడా మంత్రివర్గాల్లో స్థానం కల్పించకుండా ఏ రకంగా ఎస్సీ ఎస్టీల బీసీలను ఓటు బ్యాంకుగా వాళ్ళను పరిగణించారో, కనీసం మానవత లేకుండా మీరు వివరించారో ప్రజలు మర్చిపోరు. బీసీ జాతి అంత అమాయకులు కాదు. అందుకని ఇవాళ మోదీ గారు కేంద్రంలో వచ్చిన తర్వాత 27 మంది
మరి కేంద్రంలో ప్రభుత్వంలో మంత్రిగా బీసీలను అవకాశాలు కల్పించి వాళ్ళ గౌరవాన్ని వాళ్ళ ప్రతిష్టను పెంచారు. 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో 27 మంది ఓబీసీలు మంత్రులు కావడం. నీట్ మాధ్యమం జరిగే ఈ పరీక్షలో కూడా ఎంబీబీఎస్ ఎండీలో కూడా 27% రిజర్వేషన్ ఇచ్చారు. ఆ రకంగా ప్రధానమంత్రి విశ్వకర్మ అని, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని, ప్రధానమంత్రి వెంచర్ క్యాపిటల్ ఫండ్ అని రకరకాలుగా వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరి ఈరోజు సమాజంలో మార్పు ఇప్పుడిప్పుడే వస్తుంది. తెలంగాణలో చైతన్యం పెరిగింది. మరి దీనిని ఒక రాజకీయపరమైన కోణంలో కాకుండా ఒక మానవత్వంతో ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భారతీయ జనతా పార్టీ ఎంపీగా పార్టీగా కూడా అనేక సందర్భాల్లో వాళ్ళలో ఒకరిగా మేము పనిచేశాం. అటు ఢిల్లీలో కానీ ఇటు హైదరాబాద్ కానీ. నిన్న కూడా నేను ఇక్కడ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి లేఖ రాశాను, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. నోటిఫికేషన్లో గతంలో తొలగించినటువంటి శక్తి బలిజ మొదలుకొని మిగతా 26 కులాలు కూడా మళ్ళీ బీసీ జాబితాలో పొందుపరచాలని చెప్పి విజ్ఞప్తి చేశాను. కాబట్టి ఈ వర్గాలు కూడా ఇప్పటికైనా గుర్రె సాయి నమ్మినట్టుగా కాకుండా చిత్తశుద్ధితోనే, అంటే వాళ్ళ మనసులోనే బీసీలంటే చిన్న చూపు, బీసీల పట్ల అవగాహన లేకుండా, ఇవాళ మీకు తెలుసో లేదో మొదటి కాకా కళ్యాణ కమిషన్ కానీ మండల్ కమిషన్ కానీ వాళ్ళు మొదటి స్పష్టంగా చెప్తున్నారు కులగణన చేపడితే కానీ వర్గాలకు న్యాయం జరగదు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత 60 సంవత్సరాల అధికారులు ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు కులగణన గురించి మాట్లాడుతున్నారు. కానీ వారి కుటుంబంలోనే 3 ప్రధానమంత్రులు అయినారు. ఏనాడు కులగణన చేపట్టలేదు. బ్రిటిష్ కాలంలో చివరిగా 1931 జరిగిన కులగణనే, ఆ తర్వాత మళ్ళీ జరపలేదు. ఇప్పుడు కులగణన జరుగుతుంది కాబట్టి అందరూ సంఘటితంగా ముందుకొచ్చి ఆ రకంగా ఆ యొక్క పేర్లు కూడా నమోదు చేసుకొని